హలో ఫ్రెండ్స్, ఈరోజు చూడండి. రాజుల చిక్కుడు మీకు తెలుసో లేదో కానీ రాజుల చిక్కుడు అని మొన్న ఎండు పిక్కలు ఉండని పచ్చి పిక్కలు ఉల్లిపాయలు వేసాను. ఈ చిక్కుడు పిక్కలు వేసాను. మీకు చూడండి, ఈ చిక్కుడు పిక్కలు ఎంత మంచి కలర్లో ఉంటాయన్నమాట. వైట్ లైట్ పింక్ కలిపి ఉంటుంది. ఇది అన్ని చోట్ల దొరకవు, కాకినాడ జిల్లాలో తప్ప. ఈ రాజుల చిక్కుడు వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అది వండుతున్నాను. ఈ లోపల మసాలా రెడీ చేస్తున్నాను చూడండి. అంటే నేను ఎప్పుడు నిల్వ మసాలా, జీలకర్ర, ధనియాలు, చెక్క, లవంగ, అలాగే కొన్ని గుమ్మడి పిక్కలు, వాల్నట్స్ ఇవన్నీ వేయించేసుకుని పౌడర్ చేస్తాను. ఈ మసాలా ఇందులో చూడండి. అంటే ఇప్పుడు అందులో కొంచెం మసాలా వేయాలి అనుకున్నాను, దానికి లేదు. ఇప్పుడు మొత్తం చేసేస్తున్నాను. ఇది ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. రెండు వేగుతూ ఉన్నాయి కదా, అందులో నేను ఉప్పు, కారం, ఒక టమాటా అవి కూడా వేసి నేను కలిపేసుకుంటాను. ఇది కొంచెం కాస్త వాటర్ వేసి ఉడికాక మసాలా వేస్తానండి. అందుకే ఇప్పుడు మసాలా పొడి చేస్తున్నాను. అది చేసాక మసాలా పొడి వేసి దించుతాము. చాలా బాగుంటుంది. ఇది మాంసం కూరలా ఉంటుంది అన్నమాట. దీని టేస్ట్ ఇలా చేసుకుని తిని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ బీన్స్ దొరికితే మాత్రం అస్సలు ఆపొద్దు. చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది ఇందులో. అందుకని ఇవి ఖచ్చితంగా మేము ఎక్కడికి వెళ్ళినా తెచ్చుకుంటాం. చూడండి, ఇవన్నీ వేసి వేయించి పెట్టాను. దీంట్లో చక్కగా నేను వాల్నట్స్ కూడా వేసాను. వాల్నట్స్ మామూలుగా తినలేం కదా, ఇలా మసాలాలో వేసేసుకుంటే కర్రీలో వేసేసుకోవచ్చు. ఇది నేను పౌడర్ చేసి చూపిస్తాను. చూడండి, ఇక మసాలా పొడి చేసి పెట్టుకున్నాను. ఇందులో ఇప్పుడు మనం కర్రీలో కొంచెం వేస్తాను. చాలా కొంచెం వేస్తే సరిపోద్దండి. ఎందుకంటే ఈ చిక్కుడు పిక్కలకి గ్రేవీ రావాలి అనుకుంటే మనం ఇది కర్డ్ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. మనకి మంచి గ్రేవీ వస్తుంది. కాసేపు ఉంచితే సరిపోతుంది. చూడండి, ఎంతో చక్కనైన కర్రీ రెడీ అయిపోయింది. ఒక ప్రక్కనే చూడండి, ఇది గ్రేవీ ఎంత చక్కగా వచ్చిందో. మనం కర్డ్ వేసుకున్నాం కదా, కొంచెం మసాలా పొడి కర్డ్ వేస్తే మనకి వేరేగా గ్రేవీ నూరుకోక్కర్లేదు. ఈ మసాలా పొడి చూడండి, ఇంచుమించు మనకి ఈ నెలంతా వచ్చేస్తుంది. మాంసం కూరలు అయితే ఒక 2 స్పూన్స్ వేసుకుంటే చక్కగా సరిపోద్ది. ఇందులో నేను అన్ని రకాల పప్పులు వేసాను. చక్కల పప్పులు అంటే ఈ నట్స్ అవన్నీ. ఇది కూరకి గ్రేవీ వస్తుంది, టేస్ట్ వస్తుంది. మిరియాలు కూడా వేసానండి. అవన్నీ చూసుకుని మీరు కర్రీస్లో మామూలు ఇలా వెజ్ అయితే ఇంత కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలా మీరు వేసుకుని తిని నా కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. ఉంటానండి. బాయ్.